వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. అంతర్జాతీయ మహిళల దినోత్సవం సందర్భంగా విజయవాడలో నిర్వహించిన అలీప్ అంతర్జాతీయ సదస్సులో సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సైబర్ నేరాలపై మహిళలు అప్రమత్తంగా ఉండాలి, డిజిటల్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి, సమాజ వనరులను దుర్వినియోగం చేయవద్దు, భవిష్యత్ తరాలకు సహజ వనరులను అందించాలి, మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలి అని అన్నారు. పుంగనూరు పట్టణంలో వెలిసిన శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామివార్ల సాలకట్ల బ్రహ్మోత్సవాలు టీటీడీ ఆధ్వర్యంలో వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడు చిన్న శేష వాహనంపై ప్రజలకు దర్శనమిచ్చారు. శ్రీవారి వాహనం ముందు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసి కోలాటాలు, చెక్క భజనలు, వాయిద్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నర్సరావుపేటలోని గాంధీ పార్క్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు. పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, ఎస్పీ శ్రీనివాసరావు ఈ ర్యాలీకి జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీలో మహిళలు, జిల్లా అధికారులు, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. అమ్మను పూజించు మరియు భార్యను ప్రేమించు, సోదరిని దీవించు, మహిళను గౌరవించు అంటూ నినాదాలు చేశారు. రేపల్లి మున్సిపాలిటీలో పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ ప్రోగ్రాంను బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి ప్రారంభించారు. జిల్లాలో అత్యల్ప ఆదాయం కలిగిన 20% మంది పేదలను గుర్తించే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందన్నారు. రాష్ట్ర స్థాయిలో ఉగాది నాటికి కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కడప నగరంలోని ఆప్కి ఆవాజ్ రాష్ట్ర కార్యాలయంలో మహిళలను ఘనంగా సన్మానించారు. ఆప్కి ఆవాజ్ జిల్లా కార్యదర్శి రిజ్వానా మాట్లాడుతూ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో సూపర్ 6, మహిళా రిజర్వేషన్లు, మహిళల అదృష్టాలపై విచారణ తదితర అంశాలపై చర్చించాలని ఆప్కి ఆవాజ్ జిల్లా అధ్యక్షురాలు, కార్యదర్శులు మెహనూర్, రిజ్వానాలు తెలిపారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో సీఎం చంద్రబాబు పర్యటించారు. ఈ మేరకు స్వయం సహాయక బృందాలు ఏర్పాటు చేసిన పలు స్టాళ్లను ప్రారంభించి పరిశీలించారు. ఉమెన్స్ డే సందర్భంగా భార్య నారా భువనేశ్వరి కోసం ప్రత్యేక గిఫ్ట్ కొన్నారు. 25,000 రూపాయలతో చీర కొన్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. శ్రీ రేణుకా ఎల్లమ్మ జాతరలో భాగంగా జగదాంబ జంక్షన్ విశాఖపట్నంలో తోలెల్లు కార్యక్రమం నిర్వహించారు. ప్రధాన పండుగ సందర్భంగా ఉదయం 6 గంటల నుంచి పూజలు, అభిషేకాలు జరుగుతున్నాయి. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమంలో డాన్స్ బేబీ డాన్స్ ప్రోగ్రాం, అమ్మవారి ఘట్టాల ఊరేగింపు నిర్వహించబడుతుంది. అలాగే భక్తులతో అగ్నిగుండం కార్యక్రమం జాతర ఘనంగా జరుగుతుంది. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలోని బంగారుపాలెం మండలంలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొంతమంది విద్యార్థులు తమ తల్లులు, టీచర్లను ఘనంగా సత్కరించారు. అనంతరం వారికి స్వీట్లు పంచారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు మరియు తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీకాకుళం పట్టణంలోని 8 ఫిట్రో రోడ్ 3K రన్ అండ్ వాక్ కార్యక్రమంలో ఉమెన్స్ మెగా ఈవెంట్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి స్వాతి శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో గణనీయమైన ప్రగతి సాధిస్తున్నారని, పురుషులతో పోటీ పడుతున్నారని, రాబోయే రోజుల్లో మహిళలు సాధించలేనిది అంటూ ఏమీ ఉండదని అన్నారు. దెందులూరు మండలం సింగవరం వద్ద ఏలూరు కాలువపై వంతెన నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. భీమదోలు మండలం గుండుగొలను, లంక గ్రామాలకు ప్రధాన మార్గమైన వంతెన కొంతకాలం క్రితం కూలిపోయింది. ఫలితంగా ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు ఇతర ప్రాంతాలకు రాకపోకలు సాగించడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వంతెన నిర్మాణానికి నిధులు మంజూరైనా నత్తనడకన పనులు సాగాయి. నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరారు.